ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవన్న మంత్రి కోమటిరెడ్డి టికెట్ల రేట్ల పెంపుపై సమీక్షించి అనుమతి ఇస్తామని వెల్లడించారు. అన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుణ్ణి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. శ్రీతేజ వైద్య బిల్లులు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్తో ఒక 25 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుకని మేనేజ్మెంట్ గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక్క పైసా తీసుకోవద్దని, ఎంత ఖర్చు అయినా సరే అది హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికించే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది. ఎవరో తప్పు చేసిందని మేము తప్పించుకోం. మా బాధ్యత పేద ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉన్నది. డాక్టర్లు వాళ్ళు కూడా కన్ఫర్మ్ చెప్తలేరు మాకు, కానీ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక ముందు తెలంగాణలో నో బెనిఫిట్ షోస్. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా, ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా, ఇంకేమన్నా ఒక జనరల్ యూత్కి మెసేజ్ వచ్చే పిక్చర్స్ డ్రగ్స్ మీద కానీ అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం. అది కూడా నామినల్ కదా. అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు. పుష్ప 2తోనే స్టాప్. పుష్ప 2 మంచిగా ఉందంటే మీరు చూడండి. నేను కూడా చూసిన తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు, దేవుళ్ళ సినిమాలు, రాజుల సినిమాలు, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు.